ఆత్మాభిమానం గల అమ్మాయి ఇల్లు విడిచి వెళ్ళిపోవడానికి ఒక్క నిమిషం పట్టలేదు. కానీ ఇన్నాళ్ళైనా దాన్ని వెతికి తీసుకురావడానికి నీకు కుదరలేదురా. నన్నేం చేయమంటావమ్మా? నా ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నా కదా. రేపో మాపో ఎక్కడో చోట కనిపిస్తుంది, కాళ్ళు చేతులు కట్టి నీ కాళ్ళ పడేస్తాను. సరే సార్, ఎవడైనా పొద్దునే అసలు తిట్టుదంటే ఎక్కడ? నేను సార్ మీ శ్రీమతి గారిని తీసుకొచ్చేసాను సార్. తీసుకొచ్చేసాను సార్. బాగున్నావమ్మా? అదేంటి నీతో వచ్చావేంటి నువ్వు? పైకి నేను శ్రీమతి అంటాడేంటి? బాగారండి, ఈయన భార్యని శ్రీమతి అనక ఇంకేమంటారమ్మా? అబ్బే, వీళ్ళిద్దరికి ఇంకా పెళ్లి కాలేదండి. పెళ్లి కాలేదా? పెళ్ళయిందని పైగా ఈవిడికి కొంచెం పిచ్చి అని కూడా చెప్పారే. పెళ్ళి అంటేనండి ఇవాళ రేపు ఎలాగో పెళ్ళి అవుతుందో అందుకని అయిందని చెప్పేశాను. ఈ పిచ్చి అంటే అమ్మ ప్రతి మనిషికి వ్యాపకం అంత వేరే ఉంటుంది కదా, ఈవిడికి కాస్త ఎక్కువ ఉంది అంతే. అందుకే సరే గాని నువ్వు ఇంతకు ఎక్కడికి వెళ్ళినట్టు? ఎక్కడికి వెళ్ళింది అని అడగండి, నాకు ఎక్కడ దొరికింది అని అడగండి. నేనేం మీకు దొరకలేదు. నేను ట్రైన్ దిగి ఇక్కడికే వస్తుంటే స్టేషన్ లో నన్ను పట్టుకున్నారు. పట్టుకోగా విడిచిపెడతాను అనుకున్నారా? ఎవరు ఏ ఇంట్లోంచి పారిపోయినా ఇట్టే పట్టేయగలను. అయినా వయసులో ఉన్న ఆడపిల్ల ఇలా ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోవడం తప్పు కాదు. ఇలా వెళ్ళలేదండి, ఇలా వెళ్ళింది. ఇలా వెళ్ళిందా? ఎలా వెళ్ళినా తప్పే కదండి. ఆఫ్ కోర్స్ నేను ఈ ఊళ్ళో ఉన్నంత కాలం మీరు ఎన్నిసార్లు ఇల్లు విడిచిపెట్టి పారిపోయినా అన్నిసార్లు వెతికి పట్టుకొచ్చి అప్పచెప్పగలను. చూడండి బాబు, మీ పేరేంటో గాని. నా పేరు డి ముహూర్తం. డి అంటే దుర్రా బర్రా అండి? అబ్బాబా, దుర్రేనండి, మీరు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు సార్. సారీ. డి అంటే అది మా ఇంటి పేరు. నా అసలు పేరు ముహూర్తం. వెరసి నా పూర్తి పేరు దుర్ముహూర్తము. ఎవడో దుర్ముహూర్తం అనగానే ఇదేదో అపశకునం అనుకుని మీ ముఖంలోని కవలికలన్నీ మారిపోయాయి. దుర్ముహూర్తము నా పేరు మాత్రమేనండి. నాకు ఎవరు ఎదురు పడ్డా సరే అదంతా మంచి ముహూర్తమే. సర్లేండి, మీరు చేసిన ఈ సహాయానికి మీరేమి చేయక్కర్లేదమ్మా. నేను చేస్తున్న డ్యూటీకి గవర్నమెంటే నాకు చెప్పిస్తుంది. ఈ వంట జీవితానికి అదే ఎక్కువ. అయితే నీకు ఇంకా పెళ్లి కాలేదా? పెళ్ళయిందమ్మా, కానీ నా భార్య. అయ్యో పాపే, దేవుడు చిన్న చూపు చూశాడన్నమాట. భగవంతుడు చిన్న చూపు చూడలేదమ్మా, భగవంతుడు పెద్ద చూపే చూశాడు. పోలీసు గుండె కాబట్టి తట్టుకున్నాను. నా కథంతా మీరు వింటే మీ ముగ్గురు మనసులు ఐసులాగా కరిగిపోయి నీళ్ళు అయిపోతాయి. నా భార్య నన్ను చిన్న చూపు చూసి నన్ను విడిచిపెట్టి ఇంట్లోంచి వెళ్ళిపోయింది. మరి మీరు వెతకలేదా అండి? వెతికాను బాబు, కానీ నా భార్య కనపడలేదు. అన్ని కేసుల్లోనూ సక్సెస్ అయ్యాను, నా సొంత కేసులోనే ఫెయిల్యూర్ అయ్యాను బాబు. చాలా విచారం. ఉండు బాబు. అమ్మా, మిమ్మల్ని ఒకటి అడుగుతాను, చెప్పండి. ఆడపిల్ల మగపిల్లవాడు ఒకళ్ళొకరు చూసుకుని అర్థం చేసుకుని అగ్ని సాక్షిగా పెళ్ళాడి భార్యాభర్తలు ఎందుకు అవుతారు? చిలకా గోరింకలాగా ఉంటూ నలుగురు బిడ్డలు కానీ హాయిగా సంసారం చేసుకోవాలనే కదా. మరి అలాంటప్పుడు ఆ భార్య హఠాత్తుగా ఆ భర్తను విడిచిపెట్టి వెళ్ళిపోతే ఆవిడ ఏమంటారో చెప్పండి అమ్మా. చెప్పండి అమ్మా. మీరు చెప్పలేరు. ఈ విధంగా ఇప్పటి వరకు నా చేతి మీదుగా 100 కేసులు పూర్తి చేశానమ్మా. ఆ పుణ్యం మిమ్మల్ని మీ భార్యతో కలుపుతుంది. ఎంత చల్లని మాట చెప్పి ఆశీర్వదించారమ్మా. మీ నోటి మాట ప్రకారం నా భార్య నాకు దొరికితే వెంట పెట్టుకుని మీ దగ్గరికి తీసుకొస్తానమ్మా, మీ ఆశీర్వాదం పొందటానికి. వస్తానమ్మా. వస్తాను బాబు. చాలా థ్యాంక్స్. పర్వాలేదు. కాఫీ. సారీ రాధ, ఆ రోజు అనుకోకుండా క్లబ్లో నీ మీద ఆవేశపడినందుకు చాలా బాధపడుతున్నాను. మనలో మనకి సారీ ఎందుకులే బావా. బావా? ఇదేంటి, ఏమిటి కొత్త మలుపు? మలుపు కొత్తది అయినా వరస పాతదిలే బావా. మళ్ళీ బాగుంటుంది. బావని బావా అనకుండా పాల్కోవాటారా? ఇదిగో, మీ అందరు నాకేమవుతారు? అత్తగారు అవుతారు. ఆ లేకపోతే మీరేమవుతారు? అవును, నా తెలియగడతానో నీకేమైనా బావ పిచ్చి పట్టిందా? ఏదో ఆపద్ధర్మం కొద్దీ నా ప్రియురాలుగా నటించమంటే పర్మనెంట్ గా సెటిల్ అయిపోతామంటే? మన ఇద్దరం ఫ్యామిలీని పుట్టప్ చేసేదాకా ఇలా సెటప్ అవక తప్పదు బావా. బావా? బావా పాల కోవా? నమస్కారం డాక్టర్ గారు. ఎలా ఉంది జ్వరం? మాత్రలు సరిగ్గా వాడుతున్నాను సార్. నాలుగు చూపించు. అబ్బా, ఆ జరదాకెళ్ళి ఎందుకయ్యా నీ జ్వరాన్ని తోడు.